సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయ్యి 24 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో అందరికంటే ముందుగా నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. నిన్న మీడియా వాళ్ళు సినిమా చూసి నాకు ఫోన్ చేసినప్పుడు నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైం నాకు చిన్నగా టీయర్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఇన్ని సినిమాలు తీశాను, ఎప్పుడు కూడా మీడియా వాళ్ళ నుంచి ఇలా ఫోన్లు చేసి సినిమా మధ్యలోకి వెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు నాకు ఈ ఫీలింగ్ దొరకలా. సో మీ అందరితో ఆల్మోస్ట్ 10 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే ఒక సినిమా చూసి మీరు నేను అప్రిషియేట్ చేసిన విధానం, ఆ సినిమా మీకు నచ్చినట్లు మీరు ఫోన్లో నాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆఫీస్కి రాగానే అందరూ సరే మాకు టికెట్స్ కావాలి, ఫ్యామిలీతో సినిమా చూడాలని మీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నిజంగా అంటే చాలా ఆనందం వేసింది. ఒక సినిమా మంచి సినిమా తీసినప్పుడు, ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా చూపించినప్పుడు ఆ ఉండే హ్యాపీనెస్సే అల్టిమేట్. అన్నీ మర్చిపోయి 1 year నేను కష్టపడ్డదంతా మర్చిపోయాను ఈ స్వీట్ మూమెంట్లో. థ్యాంక్స్ ఆల్ మీడియా వాళ్ళందరికీ. సినిమా విషయానికి వస్తే నేను మార్నింగ్ షో నుంచే అన్నిటి దగ్గర నుంచి చాలా పాజిటివ్గా చాలా బాగుందని, కొంతమంది ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది, క్లైమాక్స్ బాగుందని, ఇలా రకరకాలుగా నిన్న మధ్యాహ్నం వరకు ఫోన్స్ వస్తున్నాయి, మాట్లాడుతున్నాము. సో ఇట్స్ ఎ న్యాచురల్. మా బ్యానర్లో ఇంతకుముందు పరుగు సినిమాకి, ఈ కొత్త బంగారు లోకం సినిమాకి కూడా ఇలాంటి ఫస్ట్ 2 days ఇలా డివైడ్గా ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ బాగుందని మాటలు విన్నాము. కాబట్టి దాని గురించి నేను పెద్ద ఆలోచించలేదు. సో సినిమా బాగుంది కాబట్టి ఈ హాఫ్ బాగుందా ఆ హాఫ్ బాగుంది అనేది ఉండదు. సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు సినిమా ఎలా ఉందనేది ఇంపార్టెంట్. సో ఆడియన్స్ బయటకు వచ్చి ఒక మంచి సినిమా చూసాము. కొంతమంది ఏమో ఎక్స్ట్రాడినరీ, ఒక అతనైతే నిన్న ఫోన్ చేసి మీరు ముందుంటే మీకు కాళ్ళపైన పడిపోవాలని, అంటే ఇలాంటి ఎమోషన్స్గా టాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చేది అంటే మేము పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆ మూమెంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి నేను మధ్యాహ్నం ఎలాంటి సినిమా ఇచ్చారయ్యా తెలుగు ప్రేక్షకులకు, మేము అందరం మర్చిపోయిన పాయింట్ని మీరు పట్టుకొని తీయడం, అది ఇద్దరు హీరోల్ని ఇలాంటి కథకు ఒప్పియడం, ఈ రోజుల్లో ఇలాంటి కథను పెట్టుకొని మీరు ఒప్పియడం అనేది శ్రీకాంత్కు ముందు హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇలాంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ నీకు హ్యాట్స్ ఆఫ్ అని ఫోన్లో విషెస్ చెప్పారు. సో అలాంటి కాల్స్ వచ్చినా ఇలాంటి టాక్స్ వచ్చినా చాలా హ్యాపీగా నేనంతా సెలబ్రేట్ చేసుకున్నాం. నైట్ ఒక మెసేజ్ ఉంది, మార్నింగ్ లేచి చూశాను, మినిస్టర్ శ్రీధర్ బాబు గారిది. ఇలాంటి సినిమా తీసినందుకు కంగ్రాట్ చెప్తూ మళ్ళీ 10 times చూడాలి నేను ఈ సినిమా, బట్ నేను బిజీగా ఉంటానేమో, DVD ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు ఇంటికి పంపి నేను ఇంట్లో పెట్టుకోవాలని. అంటే ఇలాంటి మూమెంట్స్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళుద్ది, ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ప్రేక్షకుల్లో మౌత్ టాక్ ద్వారా వెళ్ళే రేంజ్ని బట్టే సినిమా రేంజ్ వెళ్తుంది. సో సంక్రాంతి పండగకి ఒక బ్యూటిఫుల్ ఫిలిం మా దగ్గర నుంచి ప్రేక్షకులకు ఇచ్చినందుకు మేము చాలా ఆ సినిమాని మీరందరూ మెచ్చుకొని ఇలా మాట్లాడుతున్నందుకు అందరికీ మరొకసారి మా యూనిట్ తరఫున ధన్యవాదాలు. అంటే మా యూనిట్ అందరము నిన్న ఈవినింగ్ కలిసాము. అంటే నిన్న మధ్యాహ్నం వరకు అన్ని ఏరియాల నుంచి ఏంటి అంటే అని తెలుసుకొని మహేష్ గారు, వెంకటేష్ గారు, నేను, శ్రీకాంత్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అందరం నిన్న ఒక 1 hour ఆ స్వీట్ మెమోరీస్, మార్నింగ్ నుంచి వస్తున్న స్వీట్ మెమోరీస్ని అన్నీ షేర్ చేసుకున్నాం. సో అలాగే మహేష్ బాబు గారికి ఫోన్స్, వెంకటేష్ గారికి వచ్చిన ఫోన్స్ గురించి అన్నీ షేర్ చేసుకుంటూ ఒక 1 hour చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈజ్ అ హోల్ యూనిట్ న్యాచురల్లీ వెరీ హ్యాపీ. ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ లేరు, బట్ ఎవ్రీ 1 hour ఆయన చెన్నై నుంచి నాకు ఫోన్ చేస్తూ నాకు ట్విట్లో ఇలా వస్తుంది, ఫేస్బుక్లో ఇలా వస్తుందని ఆ మూమెంట్స్ అన్ని నేను డే అంతా బాగా షేర్ చేసుకున్నాను. సో న్యాచురల్లీ ఒక సక్సెస్ఫుల్ సినిమా, ఒక మంచి సినిమాగా, సక్సెస్ఫుల్ అంటే ఒక కమర్షియల్ సినిమా తీసినప్పుడు కూడా సక్సెస్ వస్తుంది. ఇలాంటి కంటెంట్ పెట్టుకొని ట్రీట్మెంట్ బేస్డ్ సినిమా తీసి అందరు ప్రేక్షకులకు నచ్చేలాగా తీసే సినిమాని అందరు అప్రిషియేట్ చేస్తుంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ నైట్ నిన్న మళ్ళీ నేను సెకండ్ షో టైంలో సుదర్శన్ థియేటర్కి వెళ్ళాను. సో ఎవ్రీ టైం నాకు రిలీజ్ రోజు సెకండ్ షో వెళ్ళి మళ్ళీ అబ్జర్వ్ చేస్తాను. అంటే మార్నింగ్ టాక్ ఈజ్ డిఫరెంట్, సెకండ్ షో కూడా లాస్ట్ వరకు ఆడియన్స్ కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం, సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ క్రౌడ్ అందరు బయటకు వచ్చి నేను కారు దగ్గర నిలబడుతున్నాను, నన్ను మరీ దగ్గరకు వచ్చి లేడీస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆ టీయర్స్తో ఉన్నారు. అద్భుతమైన సినిమా చూపించారు సార్, థ్యాంక్ యూ అని చెప్తుంటే. సో న్యాచురలీ అలా సెకండ్ హాఫ్ అనేది ఎక్కువ ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, ఫస్ట్ హాఫ్కి ఎక్కువ యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టోటల్ కలిసి ఫ్యామిలీ క్రౌడ్ అందరు కలిసి ఈ సంక్రాంతికి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. ప్లాటినం డిస్క్ ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు సినిమా కూడా సూపర్ హిట్. నెక్స్ట్ వీక్లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్లో చేస్తాం. అది కూడా ఎలా చేయాలి, గ్రాండ్గా చేయాలా ఏంటి అని ఆలోచిస్తాం. బయర్స్ ఏముంటుంది, డెఫినెట్గా వాళ్ళు పెట్టిన డబ్బు వాళ్ళకు వస్తుంది అనే సంతోషం ఉన్నప్పుడు
వాళ్ళ హ్యాపీనెస్సే వేరుంటుంది. మార్నింగ్ నుంచి కూడా ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు అన్ని ఏరియాల నుంచి. సో అన్ని ఏరియాల నుంచి వాళ్ళ కలెక్షన్ చూసుకొని చాలా హ్యాపీగా ఉంటున్నారు. అంటే ఇలాంటి సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇలాంటి ఫ్యామిలీ సినిమా ఏంటంటే డే బై డే పెరుగుతూ వెళ్ళే సినిమాలు ఇవి. అంటే కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఫస్ట్ డే ఫిగర్స్ ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాయి. ఈ సినిమా కూడా ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్. బట్ ఇది ఫస్ట్ వీక్ అయిపోయాక, పండుగ అయిపోయాక చూసే కలెక్షన్స్ వేరులా ఉంటాయి. వాళ్ళందరూ అదే హోప్ఫుల్గా ఉన్నారు. డెఫినెట్గా దాన్ని రీచ్ అవుతాం. సినిమా రిలీజ్ కంటే ముందు డెఫినెట్గా ఎక్కడో మాకు చిన్న భయం ఉండేది. నిన్న మార్నింగ్ అది ఒక 2 hours నాకైతే, నేను అది లేట్గా లేసాను, 7:30కి లేసాను. మన లేట్ నైట్ అయింది. సో మార్నింగే 5:30కి అన్నిటి దగ్గర షోస్ పడ్డాయి. 8:30 కల్లా కాల్స్ వస్తాయి, ఎక్కడ రిపోర్ట్ ఏంటి అని. ఆ 2 hours మటుకు నేను చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. సినిమా రిజల్ట్ గురించి కాదు, అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆయనదేమో కమర్షియల్గా లాస్ట్ 2 ఫిలిమ్స్ ఈజ్ ఫుల్ కమర్షియల్ హిట్స్. అలాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇద్దరిని స్క్రీన్ మీద వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు, ఇలాంటి అవి ఎక్కువ టెన్షన్గా ఉండేది. బట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇటు వెంకటేష్ గారి ఫ్యాన్స్ కానీ అందరు ఫోన్ చేసి మా హీరో ఇలా చేశాడు, మా హీరో ఇలా చేశాడని కాకుండా అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చారు సార్, ఇది చాలు అంటే నేనే క్వశ్చన్ వేసాను. ఏనా మీ హీరోని మీరు సాటిస్ఫై అంటే, సార్ హీరోని మేము మర్చిపోయాం సార్ నిజం చెప్పాలంటే. సినిమా అయిపోయే టయానికి సినిమా ఎండ్లో అన్ని క్యారెక్టర్లు అలా గుర్తుండిపోయాయి సార్, అక్కడ మాకు హీరోలు కాదు బ్రదర్స్ కనిపించారని మాట్లాడుతుంటే నిజంగా అంటే ఫ్యాన్స్ కూడా ఒక సినిమాని సినిమాగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.